కుర్చీ తాత చనిపోయారా? ప్రస్తుతానికి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటు కుర్చీ తాత చనిపోయాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 10 రోజుల నుంచి కనిపించకుండా పోయాడంటున్నారు కొంతమంది. ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా తను 10 రోజుల నుంచి కనిపించట్లేదు అంటున్నారు. కుర్చీ తాత ఎక్కడున్నారన్న దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కుర్చీ మడతబెట్టి అనే డైలాగ్తోని ఫేమస్ అయ్యారు. అలాగే ఇటు మహేష్ బాబు సినిమాలో కుర్చీ మడతబెట్టి సాంగ్తో ఇంకా పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ కుర్చీ తాత గతంలో మనం చూస్తే ఇటు రాజకీయాల గురించి అలాగే సినిమా రంగాల గురించి తనదైన స్టైల్లో తనదైన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్గా మారాడు కుర్చీ తాత. ఈ కుర్చీ తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. మనందరికీ తెలుసు, మనందరికీ సుపరిచితుడే. ఇటు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ సాంగ్ అనుకోవచ్చు. ఇటు మహేష్ బాబు సినిమాకి సంబంధించిన కుర్చీ మడతపెట్టి, అంతకుముందు ఆయన ఇటు పొలిటికల్ సెటైర్స్, ఇటు సినిమా వాళ్ళని కూడా ఉద్దేశించి సెటైర్స్, తన పర్సనల్ లైఫ్ గురించి కూడా సెన్సేషనల్ మాటలు మాట్లాడాడు. ఈ కుర్చీ మడతపెట్టి అనేది తన పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఆ డైలాగ్ వైరల్ అయింది. సో మొత్తం మీద ఈ కుర్చీ మడతపెట్టి అనే ఆ కుర్చీ తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. మరి ఈ షేక్ అహ్మద్ పాషా ఈ 10 రోజుల నుంచి కనిపించట్లేదంటూ ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అలాగే సోషల్ మీడియాలో కూడా డిస్కషన్ నడుస్తుంది. సో అసలు ఈ తాత ఎక్కడున్నాడు, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తాతకు సంబంధించిన వాళ్ళు, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనింద్ర ఉన్నారు, అనింద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనింద్ర, చెప్పండి, సోషల్ మీడియాలో ఏం డిస్కషన్ జరుగుతుంది? వాస్తవానికి కుర్చీ తాత ఇటు షేక్ అహ్మద్ పాషా ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? ఎస్ కళ్యాణ్, కుర్చీ తాత మృతి చెందారు, చనిపోయారంటూ కూడా ఫేక్ న్యూస్ మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి కుర్చీ తాత ఇంట్లో మనం ఉన్నాం. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మనం మాట్లాడాం. సో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, సో ఆయన బ్రతికే ఉన్నారు, వరంగల్లో ఉన్నారు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఇటువంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి కుర్చీ తాత భార్య మిస్సెస్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆవిడ మాటల్లోనే విందాం. అమ్మ నమస్తే. నమస్తే సార్. మీ పేరు? ఆసియా సుల్తానా. న్యూస్ మీరు కూడా చూసే ఉంటారు కదా, అసలు ఈ న్యూస్ ఎందుకు వచ్చింది? మీరు హాస్పిటల్కి కూడా, గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఒక బాడీని కూడా చూసొచ్చామని చెప్పారు కదా, అసలు ఏం జరిగింది? ఏం లేదు సార్, న్యూస్ వచ్చింది రాత్రి 8 గంటలకు వచ్చింది న్యూస్. మా పిల్లగానికి వచ్చింది అట ముందు ఫోను. మీ అబ్బాయికి? మా అబ్బాయికి, నడిపి ఆయనకి వచ్చింది అప్పుడు ఫోను. పోయి చూశాడు. చూసి ఆయనే సరిగ్గా గుర్తుపట్టలే. మా నాన్ననే సార్ అన్నాడు. అదే పట్టుకున్నారు వాళ్ళు. నాన్న అని అక్కను ఫోన్ చేసిండు, అటు అన్నను ఫోన్ చేసిండు. అయితే ఫోటోలు ఏమంటే ఫోటోలు అడగకముందే ఫోటోలు అక్కకేసిండు, అటు అన్నకేసిండు. నాన్ననే అన్నారు. నా బిడ్డకేసే వరకు నా బిడ్డ ఒకటే మాట అన్నది, అది నాన్న కాదు, మన నాన్న కాదు, ఆయన ఎవరో ఏమో మన నాన్న కాదు. ఆయన కానీ ఎవ్వల ముంగట ఏం చెప్పకుండి దావకాన్లో ఏడున్నదంటే దావకాన్లో ఉన్నది గాంధీలో అన్నారు. సరే గాంధీలో పోయి చూద్దాం, చూసిన తర్వాత మనం బయట చెప్పుకుందాం, అప్పటి వరకు ఎవ్వలకు చెప్పకోలే అని అన్నాం. అని రేపు పొద్దుగాల లేచి అలా ఇయ్యాలనే పొద్దుగాల లేచి 7 గంటలకు పోయినాం గాంధీకి పోయి చూస్తే పోలీసు ఆయన ఉన్నాడు ఆడ, మన మెడ్చల్ ఆయన ఉన్నాడు. చూపెడితే అన్ని ఏలు చూసినా, నెత్తికి చూసినా, ఈ మొహం చూసినా, మరి మొత్తం చూస్తే ఆయన కాదు. ఇంత ఏడైనా కానీ నా భర్తది ఏడ లేదు సార్, ఆయనకు అసలు కలిగినలే లేదు ఆయనకు నా భర్త అని. చూసి సప్పుడు జగగా బయటికి వచ్చేసిన సార్. ఇక వాళ్ళు, నా కొడుకు వచ్చింది, నా కోడలు వచ్చింది, పెద్ద ఆమె వచ్చిండు, చిన్న ఆయన వచ్చిండు, నడిపి ఆమె వచ్చింది. సో మరి ఎక్కడున్నారు ఇప్పుడు ఆయన? కుర్చీ తాత ఎక్కడున్నారు? కుర్చీ తాత వరంగల్లో ఉన్నదని ఇప్పుడు ఎన్ని గంటలకంటే 1 గంటకు ఎవరో కొన్ని వచ్చిందట. అట్లా కుర్చీ తాతను ఎందుకు అట్లా చచ్చిపోయిండు అని చెప్తున్నారు, వాయిలు వేస్తున్నాడు, బతికే ఉన్నారు, ఆయనే బస్ స్టాండ్లో ఉన్నారు అని చెప్పిండు. వరంగల్ నుంచి మీకు కాల్ చేశారు, ఫోన్ చేశారు? ఫోన్ కాదు, ఇంకోలోకి వచ్చింది ఫోన్కు వస్తే ఆమె ఇక మాకు వస్తా అంటే తొబన్లే చెప్పింది, ఇట్లా మీ నాన్న చచ్చిపోలేదంట, ఇట్లా వరంగల్ నుంచి వచ్చింది, బతికే ఉన్నాడట, ఎందుకు అట్లా వేస్తున్నారు ఫోన్లో, అలా బస్ స్టాండ్లో ఉన్నాడు వరంగల్ అని చెప్పింది. ఇంకా అంతే సార్. ఇంటి దగ్గర ఉండట్లేదు ఆయన? ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? 10 రోజుల నుంచి వస్తలేడు సార్, అంతే. ఈ 10 రోజుల నుంచి రాకపోతేనే జర వెనక ముందు అవుతుంది పానం. జర పోతే ఊరికే పోతాడు. ఇక ఊరికి పోయిందంటే మళ్ళీ ఇడికి వచ్చిండంటే నా దగ్గరికి వస్తాడు. ఎందుకు? వరంగల్ ఎవరున్నారు?
వాళ్ళ అక్క చెల్లెలు ఉన్నారు. అక్కడే ఉంటారా? ఆడనే ఉంటారు. మా ఎందుకు మీ పిల్లల దగ్గర ఉంటారా? పిల్లల దగ్గర ఉండడు ఆయనే. చూడ బుద్ధి అయితే పోతాడు అక్క చెల్లెల దగ్గర. ఓ 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పోతాడు. వాళ్ళ అక్క కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. వాళ్ళ కుటుంబం అంతా వరంగల్లో ఉన్నది సార్. పోతాడు. అనింద్ర, పిల్లలు ఎంతమంది మీకు? నాకు 3 కొడుకులు, 1 బిడ్డ, 4 పిల్లలు. 4 పిల్లలు ఒక చిన్న అబ్బాయి చచ్చిపోయింది సార్ మొన్ననే. ఇప్పుడు 5 నెలలు అవుతుంది చచ్చిపోయి. ఓకే. సో మరి ఇప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? వరంగల్లో ఎవరికైనా కాల్ చేసి అక్కడ కుర్చీ తాత ఉన్నారా లేదా అని ఎవరితోనైనా మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారా? మాట్లాడాలని ప్రయత్నం. ఆయన దగ్గర ఫోన్ లేదు, పక్క పొంటి కూడా ఇవ్వలేదు, ఫోన్ లేదు. పోతేనే ఇప్పుడు నేను పోతేనే మొత్తం తెలుస్తుంది నాకు. ఇక ఆయనే ఉన్నాడా లేడా అన్నట్టు అడుగుతా. మా ఆడబిడ్డలు కూడా ఉన్నారు ఆడ, వాళ్ళ దగ్గర కూడా పోయి కనుక్కుంటా సార్. కళ్యాణ్ చెప్పండి. రైట్ అనింద్ర, కుర్చీ తాత రెగ్యులర్గా ఆయన రొటీన్ ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఊరికి వెళ్తే ఇటు ఫ్యామిలీకి చెప్పి వెళ్తాడా, చెప్పకుండా వెళ్తాడా, తన ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం జరుగుతుందా? ఒక్కసారి కుర్చీ తాత భార్యని అడిగే ప్రయత్నం చేయరా? ఓకే. సో కుర్చీ తాతది రెగ్యులర్గా అంటే ఆయన రొటీన్ ఎట్లా ఉంటుంది అసలు? ఇంటి దగ్గర ఎప్పుడెప్పుడు ఇంటి దగ్గర ఉంటారు? చెప్పేసి వెళ్తుంటారా, చెప్పకుండా వెళ్తుంటారా? ఆయన వచ్చే వరకు తెలియదు. తెల్లారి 5 గంటల వరకు, 5 గంటలకట్టే లేచేటప్పుడు నేను పోతున్నా అమ్మా అని చెప్పి పోతాడు. 5 గంటలకు పోతాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్తారా? చెప్పడు. ఇక నేను ఎటు వెళ్ళేది ఏంది అని నువ్వు అడగొద్దు. అడిగేది ప్రశ్ననే లేదు. నేను వస్తే వస్తా, ఇంటికి లేకుంటే రాను, నువ్వు అడగొద్దు అని అంటాడు ఆయన. కానీ అల్లుని ఇంట్లో నువ్వు ఉన్నావు, నా కొడుకులు అడగకను. ఉండేది మీ అల్లుడి? అవును సార్. మీకు 3 అబ్బాయిలా, 2 అబ్బాయిలా? 2. ఒక అబ్బాయి చచ్చిపోయింది, 2 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు చూడరు, అబ్బాయిలు పట్టించుకోరు సార్. మార్నింగ్ వచ్చారా పొద్దుట ఈ వార్త తెలిసిన? పొద్దున వచ్చిండ్రు, దావకంలో వచ్చిండ్రు. పెద్ద కోడలు, పెద్ద కొడుకు, నడిపే అబ్బాయి, నడిపి కోడలు వచ్చింది. చూశారు వాళ్ళు కూడా. చూసి వాళ్ళు ఇంటికి పోయిండ్రు. నేను బుజ్జి నన్ను తీసుకొచ్చుకున్నది కాదని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అవును. ఏం చేస్తుంటారు పిల్లలు ఇద్దరు? ఒక ఆయన సెంట్రింగ్ పని చేస్తాడు, ఒక ఆయన పూలు అమ్ముతాడు. ఇంకొక కొడుకు ఎలా చనిపోయారు? ఆయనే మన ఈయన పాత బస్తీలనే కొట్టి చంపేసింది సార్. అవునా? ఇక్కడ పాత బస్తీలో, ఇసుగుడ్ల పాత బస్తీలనే అయింది. ఎందుకమ్మా? అది తాగి వేరేళ్ళు కొట్టుకుంటా అంటే మధ్యలో పోయినందుకు కొట్టేసిండు. మధ్యలో ఎందుకు వస్తావని కొట్టేసిండు. అప్పుడు కుర్చీ తాత ఉన్నారా? ఉన్నాడు, దాకంలో ఉన్నాడు, కొడుకుతోనే ఉన్నాడు. 8 రోజులు దాకంలోతోనే ఉన్నాడు. ఆడనే తిన్నాడు, ఆడనే వండుకున్నాడు. నా కొడుకు అనే ఓకే ఆయనే. అదే అయిపోయింది. ఇక చచ్చిపోయినాక బొంద పెట్టినాక ఇక తాగుడు ఇంకా ఎక్కువైంది. కొడుకు పోయిండు, కొడుకు పోయిండు అని చాలా బాధపడ్డాడు. బయట తిరుగుతుంటారు. ఇప్పుడు ఆయన భిక్షాటం చేసుకుంటున్నారని చెప్పేసి కొన్ని వీడియోలు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ కృష్ణకాంత్ పార్క్లో తాగి పడిపోయారని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటారు. సో మీరు ఎందుకు ఇంట్లోనే పెట్టుకుందాం, ఇంట్లోనే ఇక్కడ పిల్లల దగ్గర పెట్టుకుని ఎటు బయటికి వెళ్లకుండా ఇలా తిరగకుండా ఉంచుదామని చెప్పేసి ఇప్పుడు ట్రై చేయలేదు? అదే మాట్లాడలేదా, చెప్పలేదా? చెప్పినా సార్, కానీ అల్లు నీళ్ళు ఉండు, నేనుండా. అల్లు నీళ్ళు కదా, నేనుండా. నువ్వు ఉన్నావు చాలు, నువ్వు బయటికి వెళ్ళకుండా నువ్వు ఉండు. బిడ్డ చూసుకుంటుంది కదా, ఉండు. కానీ నాది నువ్వు పట్టించుకోకు. ఏడవన్నామంట, తింటా, వస్తున్నా కదా, వచ్చిపోతున్నా కదా అని గిదేదా అయినా చెప్పిండు సార్. గంతక మించింది ఇక ఏం లేదు సార్. 10 రోజులు అవుతుందా మీరు మాట్లాడి చూసి? 10 రోజులు అవుతుంది సార్. 12 తారీఖు నాడు 5 గంటలకు చూసిన ఇసుగూడ చౌరస్తా, అదే పాత బస్తీలో చూసిన. మళ్ళా తర్వాత 2-3 రోజులైనాక ఇంటికి వచ్చిండు, తిన్నాడు, పండుకున్నాడు. మళ్ళీ తెల్లారి 5 గంటలకు పోయిండు. ఇప్పుడు ఆయన వరంగల్లో ఉన్నాడు అని చెప్తున్నారు మీరు. ఆయన వరంగల్లో ఉండుంటే ఆయన ఎక్కడున్నారు ఏంటి అని మీరు మాట్లాడడం కానీ, లేదు అంటే ఆయన తీసుకొచ్చి మళ్ళీ మాతో మాట్లాడించడం కానీ చేస్తే ఈ ఫేక్ న్యూస్ వెంటనే ఆగిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పారు ఆగుతుంది, బట్ ఆయన కనిపిస్తే ఒక్కసారి బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఏమంటారు మరి? అవును సార్, మీకన్నా బాగా అయితే భయం నాకే ఉంది. ఆయన కనబడాలి అన్నట్టు నాకు కూడా ఉంది. పోయి చూసినాకనే నేను మీకు పిలిపిస్తా.